ఓ చిన్న కాగితం ముక్క చేతిలో ఓ పెన్సిల్ ఉంటే చాలు అద్భుతాలు అద్భుతాలు గీస్తోలు బొచ్చెడు మంది ఉంటారు మన తాన. అట్లనే రంగురంగుల స్కెచ్లతోని అదరగొడతలు సుతుంటారు. ఇక ఉష్కల బొమ్మలు చెక్కుడు, ఉష్కతోని బొమ్మలేసుడు, రాళ్లను వేసి వాటికి రూపాలిచ్చుడు వేస్తుంటారు ఆర్టిస్టులు. అట్లనే షాక్ పీసుల మీద దేశ నాయకులు, సినిమాల బొమ్మలు, చారిత్రక కట్టడాలు అచ్చుగుద్దేటోళ్ళు ఉంటారు. వాళ్ళ లెక్కన గీలుసుతా. పెన్సిల్ మీద అన్న ఏం చెక్కుతున్నాడంటే వినాయకుని బొమ్మ మంచిగా చూడుర్రి. ఒక్కటే పెన్సిల్లా 3 బుడ్డ వినాయకులను చెక్కిండు. హగో భూతద్దం పట్టుకొని చూస్తే తప్ప అగువడనంత బుడ్డగా చేసిండు. గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఉండే మైక్రో ఆర్టిస్టు పేరు సలీం. చిన్నప్పటికెళ్ళి బొమ్మలేసుడంటే మస్తు కాయిషట. అందరి లెక్క బొమ్మలు గీస్తే ఎరైటీ ఏమున్నదని గిట్లా తీరు తీరు ఇకమతులు చేస్తుండట. ఇక గీ షెల్లమ్మది ఇంకో తవ్వ. తీరు తీరు పప్పులని వేర్చుకుంటా ఇంత పెద్ద బొమ్మ గీసింది షెల్లెమ్మ. మొత్తం 800 కిలోల పప్పులతోని 12 గంటలు ఆగకుండా చెమట తీసి మోడీ సారు బొమ్మను గింత పెద్దగా తయారు చేసి దునియా రికార్డు కొట్టింది షెల్లెమ్మ. మద్రాసులుంటది, పేరు షకీనా. చిన్నప్పటికెళ్లే ఎరైటీ ఆర్టిస్టుల తోపట. మిల్లెట్ల గొప్పతనం గురించి పబ్లిక్ కు ఎరక చెప్పినట్టుంటది, టాలెంట్ దునియాకు చూపెట్టినట్టుంటదని ఇట్లా మోడీ సారు బొమ్మేసిందట. అటు అన్న బుడ్డ బొమ్మలతో అదరగొడితే ఇటు షెల్లమ్మ పెద్ద బొమ్మతోని రికార్డే కొట్టేసింది. ఎవ్వల కాళ్ళు తోపులే ఉన్నారు పో.